ఇక ఉద్యమం ఉద్రిక్తత. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ర్యాలీగా వెళ్లిన వేలాది మంది విద్యార్థులు అడ్డుకున్న పోలీసులు. ఇందాక చూసుకున్నాం. బారికేడ్లను దాటుకుని శాసనసభ దాకా చేరుకున్న విద్యార్థులు బాష్ప వాయుగోళాలు అలాగే జల ఫిరంగులను ప్రయోగించిన పోలీసుల లాఠీ చార్జ్లో గాయపడిన పలువురు, ఇక నలుగురు పోలీసులకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల నిరసన ఉద్యమం. ఇక రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించిన పరీక్షార్థులు. ఇక జేపీఎస్సీ అలాగే జేఎస్ఎస్సీలో సంస్కరణలు చేపట్టేదాకా ఉద్యమం ఆపబోము అంటూ కూడా ప్రతిజ్ఞ చేశారు. ఇక రణరంగమైన రాంచీ. నీట్ పేపర్ లీక్ నిరసనగా విద్యార్థులు గత నెలలో చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీపై పోలీసుల బల ప్రయోగంతో ఢిల్లీ రణరంగమైన ఉదాంతాన్ని మరవక ముందే ఇప్పుడు రాంచీలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇలాంటి పరిణామమే కనిపిస్తుంది ప్రస్తుతం. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు కూడా జార్ఖండ్ విద్యార్థులు అలాగే ఉద్యోగార్థులు చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలు కూడా దారితీసింది. వారిని నిలువరించేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఏదైతే చేశారో ఇక్కడ కూడా అదే తప్పు పోలీసులు చేస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. వారిపై లాఠీ చార్జీలు కూడా చేసినట్టు స్పష్టమవుతుంది. ఇక ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి తరలి వచ్చిన యువత. ఎంత పెద్ద ఎత్తున యువత అసెంబ్లీ ముట్టడికి తరలి వచ్చింది అనే ఒక చిత్రాన్ని కూడా ఇమేజ్ లో చూసుకోవచ్చు మనం. ఇక అమిత్ షా సమాధానం ఇస్తారు. లోక్సభలో కేంద్రం స్పష్టీకరణ, ఆయన ఆగని నిరసనలు. ఉభయ సభలు వాయిదా, గందరగోళం మధ్యలోనే బిల్లుల ఆమోదం తెలుపుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక జలాశయాలకు తగ్గిన ప్రవాహాలు, ఎగువనున్న వర్షాలు కురిస్తేనే మన ఆయకట్టుకు నీరు వస్తుంది. ఇక ఎగున ఉన్న ఆల్మట్టి అలాగే నారాయణపూర్ రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి నిల్వలతో తొక్కిసలాడుతున్నా వచ్చే నీటిలో సగం కూడా దిగువకి వదలట్లేదు అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ నెలలో ఎగువన మహారాష్ట్ర అలాగే కర్ణాటకలో కురిసే వర్షాలపై తెలంగాణలోని ఆయకట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక ఆల్మట్టిలోకి 90,000 క్యూసెక్ల ప్రవాహం ఉండగా ఇందులో సగం కూడా నారాయణపూర్ కి వదలలేదు అన్నట్టే స్పష్టంగా తెలుస్తుంది. ఇక నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 35,000 క్యూసెక్లు మాత్రమే బయటికి వదులుతున్నారు అధికారులు. ఇక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అంశం పరిశీలనలో లేదు అంటూ కూడా కేంద్ర మంత్రి రాజ్ భూషణ్ చౌదరి స్పష్టం చేశారు. ఇక 200 కోట్లతో పూలు కూరగాయల మార్కెట్. రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం. ఇక 39 ఎకరాల కేటాయింపు కూడా జరిగింది. కొలంబియాను కుదిపేసిన భూకంపం రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.4 తీవ్రతతో నమోదైంది అంటూ కూడా అధికారులు తెలిపారు. ఇక రెండో పెద్ద పంటకు ఎన్నో గండాలు. తెలంగాణలో భారీగా తగ్గుతున్న పత్తి ఉత్పత్తి అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ నివేదికలో కొన్ని విషయాలు కూడా వెల్లడయ్యాయి. ఇక రాష్ట్రంలో వరి తర్వాత ప్రధాన పంటగా పత్తిని ఎంచుకుంటారు రైతులు. కానీ సాగుదారులు విత్తనాలు వేసినప్పటి నుంచి పంట విక్రయం వరకు వరుస గండాలు ఎదుర్కొంటున్నారు. ఇక 2024-25 సంవత్సరంలో 1 హెక్టార్కు 543 కిలోల దిగుబడి వచ్చింది. ఇక ఇదే ఉత్పత్తి 2025-26లో చూసుకుంటే 460కి పడిపోయింది. గత 10 ఏళ్లలో పత్తి ఉత్పాదకతలో ఇదే అత్యల్పం. ఇక ఒడిశాలో అత్యధికంగా 620 కిలోలు, ఇక గుజరాత్లో 551, ఏపీలో 495 కిలోలు నమోదు కాగా తెలంగాణలో అంతకంటే తక్కువగా నమోదవుతున్న పరిస్థితిని చూసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం ఉత్పాదకతను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇందాక కూడా చూసుకున్నాం. 2024-25, 25 అలాగే 26కు సంబంధించిన ఎకరాలు అలాగే ఎన్ని హెక్టార్ల కిలోలు వస్తుంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక విధానసభ మార్చ్ను అడ్డుకుని విద్యార్థులపై వాటర్ కెనాన్స్ ను ప్రయోగిస్తున్న పోలీసులు, దానికి సంబంధించిన దృశ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక అమిత్ షా సిద్ధం, తగ్గని విపక్షం. సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి రిజిజు అలాగే అయోధ్య రామ మందిర విరాళాలపైన కూడా చర్చించాలి అంటూ కూడా విపక్షాలు పట్టుపడుతున్నాయి. ఇక నినాదాలతో స్తంభించిన ఇరు సభలు కూడా. ఇక మరొకసారి ఇక్కడ వరుణ యాగానికి సంబంధించి చూసుకుంటే వర్షాలు కురవాలి, ప్రాజెక్టులు నిండాలి. మహావరుణ యాగంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కృష్ణమ్మకు పూర్ణాహుతి సమర్పణ అలాగే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడాలి అంటూ కూడా ప్రార్థన. నాగార్జున సాగర్లోని కృష్ణా తీరాన శాస్త్రోక్తంగా వేదిక క్రతువులు అలాగే 108 మంది ఋత్వికులు 11 హోమ గుండాలు కూడా ఏర్పాటు చేశారు.
ఇసుక ఏ ర్యాంకుకు ఏ కాలేజీ సో ఎంబీబీఎస్ కన్వీనియర్ కోటా కౌన్సిలింగ్ కూడా ప్రారంభమైంది. 2025 కటాఫ్ల ఆధారంగా 2026లో అవకాశాలపై అంచనాలు ఒక్కో మెట్టు కూడా ఎక్కుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రభుత్వ కాలేజీల్లో లక్షల్లోపు ర్యాంకులకు ఎక్కువ పోటీ కనిపిస్తుంది. ఇక కొత్త ప్రభుత్వ కాలేజీల్లో మరింత దిగువ ర్యాంకులకు కూడా ఛాన్స్ ఉంది. ఇక ప్రైవేట్ కన్వీనియర్ కోటాలో 2.7 లక్షల ర్యాంకులు కూడా సీట్లు అందుబాటులో ఉన్నాయి. టార్గెట్ 3,000 కోట్లు. మరోసారి మెగా వేలానికి హెచ్ఎండిఏ నోటిఫికేషన్ గా జారీ చేసింది. ముఖ్యంగా కోకాపేట్, నియోపోలిస్ అలాగే గోల్డ్ మైల్ లేఅవుట్లపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈసారి మోకిలా తదితర ప్రాంతాల్లోని భూములకు సెప్టెంబర్లో ఆన్లైన్ బిడ్డింగ్ కూడా వేయనుంది. ఇక ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో స్వాధీనానికి కూడా నిధుల సేకరణ జరుగుతోంది. ఇక వేలానికి రాయదుర్గం అలాగే వర్క్స్ భూమి తాజాగా మరో 10 ఎకరాలు, ఇప్పటికే 15 ఎకరాల విక్రయం కూడా జరిగింది. ఇక వరద నీటిలో ఆటలొద్దు. సో లెపోస్టిరోసిస్ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అంటూ కూడా వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. రాష్ట్రంలో 2 ఏళ్లలో ఇది 125 రెట్లు పెరిగింది. దీనికి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో సుమారు 100 కాదు, ఏకంగా 125 కేసులు రెట్లు పెరిగినట్టు కూడా తెలుస్తుంది. 2023లో 2 కేసులుంటే 2025లో 249. ఇక ఈ ఏడాది జూన్ నాటికి 101. సో ఎలుకల మూత్రంతో కలుషితమైన నీటితో వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటే డెంగీతో పాటు లెప్టోస్పిరోసిన్ పైన దృష్టి పెట్టాలి అంటూ కూడా సూచిస్తున్నారు. ఇసుక 3.38 కోట్ల నుంచి 2.64 లక్షల కోట్లకు మొత్తంగా 73 లక్షల ఓటర్ల తొలగింపు. సో సార్ ప్రక్రియకు సంబంధించి ఇందాక కూడా చూసుకున్నాం. ఇసుక చూసుకుంటే చిన్నారుల గుండెకు రక్ష, నిమ్స్లో ఉచిత గుండె ఆపరేషన్లు షురు అవుతున్నాయి. పుట్టుకతో గుండె వ్యాధులతో బాధపడుతున్న వారికి శస్త్రచికిత్సలు ఈ నెల 13 నుంచి ప్రత్యేక వైద్య శిబిరం కూడా ఏర్పాటు కానుంది. వాక్ ఇన్ విధానంలో పరిశీలన కూడా జరుగుతుంది. ఇక బ్రిటన్ వైద్యుల సహకారంతో ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ అలాగే సీఎంఆర్ఎఫ్ ద్వారా మొత్తం ఖర్చు భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఇసుక మోగనున్న పెళ్లి పాచాలు. సో ఈ నెల 13 నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఇక వచ్చే నెల 14 వరకు శుభ ముహూర్తాలు. నెల రోజుల పాటు పెళ్లిళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 పెళ్లిళ్ళు జరుగుతాయన్న ఒక అంచనా వినిపిస్తుంది. 100 కోట్ల వ్యాపారం కూడా, లక్షల మందికి ఉపాధి కూడా. ఇక జార్ఖండ్ లో స్టూడెంట్లపై లాఠీ చార్జ్, వేలాది మంది విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి, ఉద్రిక్తత. సో వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ల షెల్స్ ప్రయోగించిన పోలీసులు, అనేక మంది స్టూడెంట్లకు గాయాలు. నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా 17వ రోజు ఆందోళన. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్పర్సన్ అరెస్ట్ కూడా అయ్యారు. ఇక పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేం, ఆ ప్రతిపాదన ఏది లేదు అంటూ కూడా ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. ఇక తమిళ గీతానికే తొలి ప్రియారిటీ. సో అసెంబ్లీలో తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ముందు రాష్ట్ర గీతం ఆలపించడం మా హక్కు అంటూ కూడా సీఎం విజయ్ స్పష్టం చేశారు. భాష, సంస్కృతి హక్కులపై రాజీ పడబోము అంటూ కూడా వెల్లడించారు. వందే మాతరంపై కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక వైభవంగా వరుణ యాగం, కృష్ణమ్మ చెంత వేద మంత్రాల ఘోష. ఇక సగానికి పడిపోయిన ఉపాధి, వీబీజీ రామ్జీ కొత్త రూల్స్ ఎఫెక్టివ్. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్లో తొలి నెలలోనే ఆశించిన స్థాయిలో పని కల్పించలేకపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పథకంలో గత ఏడాది జూలైతో పోలిస్తే పని దినాలు దాదాపు 50% తగ్గిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య కూడా సగానికి పడిపోయింది. సో ఏడాదితో పోలిస్తే, ముందు పథకానికి పోలిస్తే, ముందు దానికి ఇప్పుడున్న దానికి పోలిక చూసుకుంటే సగానికి సగం తేడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గత ఏడాది జూలైలో 1.42 కోట్ల కుటుంబాలకు పని దొరకగా ఈ ఏడాది 68.94 లక్షల కుటుంబాలకి మాత్రమే పని లభించింది.